ఆ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ను పేరు చెప్పకుండా ఈనాటి పరిస్థితి ఇట్లా అయిపోయాయనే ఒక బాధను వ్యక్తం చేశాడే తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తారీఖు నుంచి ఈ 2.5 సంవత్సరాలు, ఒక నెల తక్కువ ఉండొచ్చు, ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఆ రేవంత్ అనే పేరును మనము కేసీఆర్ దగ్గర వినలేదు. ఇక్కడ బయట వినడమే కాదు, నేను ఒక 8 గంటల ఆయనతో కూర్చున్నా, ప్రభుత్వం గురించి చాలా చర్చించారు, బట్ ఎక్కడ కూడా ఆయన పేరు రాలేదు. అక్కడ సీఎం అని కూడా అనలేదు, సీఎం అనలేదు, రేవంత్ అనలేదు. రేవంత్ రెడ్డిని సీఎం గా గుర్తించట్లేదు అంటారు. ఇంకా అంటే ఆయన గుర్తించినా గుర్తించకపోయినా రేవంత్ రెడ్డి సీఎంఏ, బట్ ఆయన ఎక్కడ కూడా పేరు పెట్టి ఈయన పేరు పెట్టి ఈయన విమర్శించిన దాఖలాలు లేవు. అంటే నేను ఆయన దగ్గర వింటున్న వాళ్ళని చాలా మందిని కూడా నేను అడుగుతా, మీరు చాలాసేపు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు కదా, సీఎం అని గాని రేవంత్ అని గాని ఏమన్నా అన్నాడా అంటే అసలు ఆ పేరు తీయడు సార్ ఆయనే అని అంటారు. అంటే ఆ తీయడానికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే సరే ఆయన సమఉజ్జి కాదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన, సీఎం సీట్ లో కూర్చోబెట్టినంత మాత్రాన తనకు అతను పోటీ అని చెప్పి ఏనాడు కూడా అనుకోవట్లేదు. ప్రజలు కదా డిసైడ్ చేయాల్సిన సమూహం. సీఎం కాదని ఆయన అంటలేడు, కానీ ఆయన పేరు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ఏమో దాని విరుద్ధంగా ప్రతి క్షణం ఆయన పేరు తీసుకోకుండా ఉండడు. బహుశా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని రాత్రులు కలలో కేసీఆర్ వచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఈయనేమో ఆయన పేరు తీసుకోడు, ఆయనేమో ఈయన పేరు లేనిది ఒక్కనాడు కూడా ఉండడు. ఏ మీటింగ్ అయినా, అది ప్రభుత్వ రివ్యూ మీటింగ్ అయినా లేదా ప్రెస్ మీట్ లో అయినా, ఎక్కడ చూసినా మళ్ళీ అదే ఫ్రస్ట్రేషను. ఇందాక శరత్ గారు అన్నట్టుగా అదే భాష. చాలా రోజుల తర్వాత ఇవాళ మీరు లైవ్ కు పిలిచారు కాబట్టి మళ్ళొక్కసారి నేను రేవంత్ రెడ్డి స్పీచ్ విందామని ప్రయత్నం చేసిన, బట్ అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి. అదే భాష, అదే లాగులు, అదే తొండలు, అదే గోరీలు, అదే ఉరిది. లాగులని కేసీఆర్ కూడా అన్నారు. సరే ఆయన అనొచ్చు, కానీ ఈయన అనలే కదా. ఆయన భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే లాగులు, అదే ఈయన అనలే కదా, వ్యక్తిగతంగా అనలే కదా. అధికారులు ఉన్న వాళ్ళంటే వీళ్ళే కదా. సరే ఏదన్నా కానీ అంటే ఇక ఎట్లుంటది అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆయనకు కూడా. సరే ఏది ఎట్లున్నా కూడా ఈ ఎలక్షన్ స్పీచ్ అయితే కేసీఆర్ది కాదు. ఈయనేమో ఫ్రస్ట్రేషన్ తోని ఇప్పుడు ఒక అబద్ధం చెప్తాను నేను మీకు. రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా సాక్షిగా, అక్కడ వచ్చిన లక్షల మందికి సాక్షిగా ఎవరు పోటీగా పెట్టారండి సభను? ముందు 18వ తారీఖు అని డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి. నిన్న మొన్న కదా వీళ్ళు జగిత్యాల సభ వాళ్ళు పెట్టదలుచుకుంటే 18 నాడు పెట్టకపోదురా, 20వ తారీఖు అని చెప్పిన తర్వాత డేట్ పోస్ట్ పోన్ చేసి మీరు విన్నారు, మళ్ళీ నెల రోజుల కింద మేము డిసైడ్ చేస్తే దీనికి పోటీగా సభ పెట్టిండని చెప్పి. అంటే ఒక సీఎం ఇంత నగ్నంగా అబద్ధాలు ఆడొచ్చా? నేను ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈ అబద్ధాల కోరు నిజం చెప్పొచ్చు కదా. సన్నబియ్యం ఇస్తున్నాడు పర్వాలేదు, కానీ ఇస్తానన్న 1,50,000 కోట్లు రైతులకు ఇచ్చిండట. మీరు రేపు ఇదేంటి పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కిందనో లేకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందనో 1,50,000 కోట్లు రైతులకు ఎక్కడిచ్చాడు? ఏ బంధు కింద ఇచ్చాడు? రైతు బంధు కింద ఇచ్చాడా? రైతు భరోసా కింద ఇచ్చాడా? అవన్నీ కలిపితే 1,50,000 కోట్లు అయితాయా? అంటే ఇన్ని అబద్ధాలు, గెలవడానికంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో 2.5 ఏళ్ళు గ్యారంటీగా పరిపాలన ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ఎన్నికల ప్రచారానికి వచ్చిండా? అంటే నా బాధ ఏంటంటే, ఇప్పుడు నిన్ననే నేను అస్తిత్వ వేదిక చైర్మన్ గా ఎలక్ట్ అయినా, పరుష పదాలు వాడద్దు అనుకున్నా. ఇక మీరు మళ్ళీ లైవ్ పెట్టారు కాబట్టి నేను ఆ పదాలు ఏం వాడట్లేదు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన స్థానంలోకి వచ్చినా కాబట్టి నేను అట్లాంటి భాష మాట్లాడను. కానీ ఒక సీఎం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. కనీసం ఆయన ఏ పరిస్థితుల్లో రైతు బంధు సరిగా ఇవ్వలేకపోతున్నాడు, ఇట్లాంటి విషయాల మీద ఆయన చెప్పాలి. ఎందుకు విఫలమవుతున్నాడు? ఎందుకు మిషన్ భగీరథ చాలా గ్రామాలలో పనిచేయకుండా అయిపోయింది? ఎందుకు భూగర్భ జలాలు మళ్ళీ తరిగిపోతున్నాయి? ఎందుకు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ గారు ఇవాళ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు. హరీష్ రావు ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది, పీసీఆర్ ఉంటే ప్లే చేయండి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంను కలిసిన ఫోటో రిలీజ్ చేశారు. వినోద్ కుమారు, వద్దిరాజు రవిచంద్ర ప్లస్ హరీష్ రావు ముగ్గురు ఆర్యమ సుందరంను కలిసిన ఫోటో ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం వరకు కూడా కరీంనగర్లో ఉన్నారు. సిరిసిల్లలో ఒక
ఎవరో చనిపోతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే అక్కడే ఉన్నారు. బట్ ఆయన కూడా అటెండ్ కాలేదు జగిత్యాల. అంటే వాట్స్ ఇన్సైడ్? రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఆరోపణలు గుప్పించారు, మీరు పోయి బీజేపీ వాళ్ళని కలుస్తున్నారా, ఢిల్లీలో రహస్య పర్యటనలు చేపడుతున్నారా అని చెప్పి ఆయన చేశారు. ఏం జరుగుతుంది? ఎందుకు హరీష్ రావు కేటీఆర్ ను జగిత్యాల సభకు కేసీఆర్ వద్దని చెప్పారు? మీ లెక్క ప్రకారం 60 సార్లు 70 సార్లు పోయింటాడు రేవంత్ రెడ్డి. మరి పోయిన ప్రతిసారి బీజేపీ నాయకులను కలిసిండు ఆయన. నేనేమంటున్నా అంటే అట్లా అలవోకగా మాట్లాడద్దు ఒక సీఎం. ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటది. వీళ్ళ వెనకాల గన్మెన్లు ఉంటారు. ఒకవేళ గన్మెన్ లేకపోయినా ఆ తెలంగాణ భవన్ వాళ్ళు ఇచ్చిన ఆ కారు ఉంటది, ఆ డ్రైవర్ ఉంటాడు, అక్కడ రెసిడెంట్ కమిషనర్ ఉంటాడు. మరి వాళ్ళని తీసుకోలేండి, వీళ్ళు ఇప్పుడు మంత్రులు కాదు కదా. లేదు, ఇస్తారండి. ఇప్పుడు నేను మాజీ ప్రతిపక్ష నేతకు లేదు నన్ను చెప్పనియండి. ఒక ఎమ్మెల్యే పోయితే అది ఏ పార్టీ ఎమ్మెల్యే అని కాదు, ఒక ఎమ్మెల్యే కూడా నేను 8 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్న ప్రోటోకాల్ ప్రతికారం నన్ను చెప్పనియండి. నాకు కూడా కారు ఇస్తున్నారు. నేను మాజీ చైర్మన్ కమిషనర్ చెప్తే నాకు కూడా ఎయిర్పోర్ట్ కారు అడిగితే లేదండి, వాళ్ళు ఎమ్మెల్యేలకు అందరికి ఇస్తారు, అట్లేం లేదు. ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడు మీరు ఏ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతకి ఇస్తారు కారు కాదు, రెసిడెంట్ కమిషనర్ దగ్గర దాదాపు 30 కార్లు ఉంటాయి. ఏ ఎమ్మెల్యే పోయినా కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వరు, అవైలబుల్ ఉంటే ఇస్తారు భరత్. అంటే ఆ రోజుల్లో మీరున్నప్పుడు ఇవ్వలేదు కావచ్చు, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎవరు పోయినా కూడా కారు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా హైర్ చేసి ఇచ్చేవాళ్ళు. సరే మొన్న మారిన రూల్స్ నాకు తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే హరీష్ రావు మీద ఢిల్లీలో దిగిన తర్వాత నిఘా పెట్టడం ఒక ముఖ్యమంత్రికి అసాధ్యమా? అది చేయకుండా ఉంటాడా? పోనీ మరి ఏం బీజేపీ నాయకుడిని కలిసిండో ఫోటోలన్నా రిలీజ్ చేయమనండి. వీళ్ళు చేయకపోయినా బీజేపీ వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గరనైతే ప్రోటోకాల్ ఉంటది కదా. ఎవరిని కలవాలనుకున్నా అక్కడ ప్రోటోకాల్ ఉంటది. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళనే కదా వీళ్ళు కలిసేది. ఈ నెంబర్ ఏది లేకపోయినా అక్కడైతే ఉంటది కదా. ఎన్ని అబద్ధాలు! ఇంత బహిరంగ సభ, ఇంత క్రూషియల్ బహిరంగ సభ పెట్టుకుని ఇవాళనే పోయి అడ్వకేట్ ను కలవాల్సిన అవసరం ఏంది? అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నా కూడా నిమిత్త మాత్రులు కదా. వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా? కేసీఆర్ గారి మీటింగ్ లో జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు, అక్కడున్న ముఖ్యమైన నాయకుడు మాట్లాడతాడు, కేసీఆర్ మాట్లాడతాడు. పోయినసారి ప్లీనరీలో కేటీఆర్ బొమ్మ అది రాష్ట్ర పార్టీ సభ కాబట్టి ప్రోటోకాల్ ఉంటది. ప్రోటోకాల్ ప్రకారం జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడతారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా. ఇదేంటంటే ఒక నాయకుడిని చేర్చుకునే సభ కాబట్టి ఆయన పోవాలనుకున్నాడు. నిన్న మొన్నటి దాకా వీళ్ళు అక్కడే తిరిగారు కదా, వీళ్ళిద్దరు పోయి కలిశారు కదా జీవన్ రెడ్డి. ఇక ప్రతిసారి దాని వెంబడి పోవాల్సిన అవసరం ఏంది? ఏవో పనులు ఉండొచ్చు, అది ఇష్యూ కాదు. కానీ రేవంత్ రెడ్డి అబద్ధాలు మరి కేటీఆర్ ఇక్కడే ఉండి అది వాళ్ళు చెప్పాలి సమాధానం, నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే విశ్లేషణ ఏంటంటే కుటుంబ రాజకీయాలకు దూరం అని చెప్పేందుకు కేసీఆర్ ఆ విధంగా ఇద్దరిని పంపించారు. అది చాలా అతిశయోక్తి అంటారా, లేకుంటే అతి తెలివేనండి? ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎట్లా అతి తెలివని మీరు అన్నా? నేను అతి తెలివని నేను భరత్ అన్నాను, కానీ నేనేమంటున్నా అంటే అది అతిగా ఆలోచించడం అని మాత్రం శరత్ గారు నేను అనేది శరత్ గారు ఏమన్నారు? భరత్ గారు కూడా ఇంట్రోలో చెప్పాడు. శరత్ గారు ఏమన్నారంటే కుటుంబ పాలన అని వస్తుంది. నేను అనుకోవట్లేదు శరత్ గారు, నేను అనుకోవట్లేదు వాళ్ళని పక్కకు పెడతాడు, లేకపోతే రాబోయే రోజుల్లో ఆయనే మెయిన్ ప్లేయర్ అవుతాడని. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్ హరీష్ రావే ఆపరేట్ చేస్తారు. లేదు, ఒక మాట శరత్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ గారు సంతకం పెట్టడానికి సభకు పోతాడు తప్ప కూర్చోవడానికి, వినడానికి, మాట్లాడడానికి పోడు. మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ సార్, రాసుకోండి. మళ్ళీ వీళ్ళిద్దరే ప్లే చేయాలి రాష్ట్రంలో గాని అక్కడే గాని. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్జెంట్ గా కాళేశ్వరం సంబంధించి ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఎల్లుండి ఎందుకో నాకు ఇప్పుడు చర్చ జీవన్ రెడ్డి బహిరంగ సభ కంటే ఎక్కువ ఏంటంటే హరీష్ రావు ఎందుకు రాలేదు. నాకు మధ్యాహ్నం నుంచే ఫోన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏమైంది, హరీష్ రావు పోయినాడు, హరీష్ రావు బీజేపీ పోతున్నాడా? హరీష్ రావు బీజేపీ బోర్డయ్యా, ఆయన కేసీఆర్ ఉన్నంత కాలం పోడు, బీజేపీ కాదు ఎక్కడ పోడు, పార్టీలోనే ఉంటారు అని చెప్పినా సరే విపరీతమైన ఫోన్, అంటే అటెన్షన్ డైవర్షన్ అయింది ఇష్యూ. నాకున్న సమాచారం సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ కూడా రావట్లేదు అన్నారు.
మార్నింగ్ నేను ఫోన్ చేశాను హరీష్ గారితో, ఏదో మాట్లాడాలని చేస్తే కొద్దిగా అర్జెంట్ పని పడింది, తప్పనిసరి పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆయన అప్పటికే ఫ్లైట్ ఎక్కాడు. వాళ్ళ పిఏ గాని వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ పని వచ్చి వెళ్ళారు, రాత్రికి వస్తారు అని చెప్పారు. అంటే అట్లేం ఉండదు, నిన్న మొన్న కూడా పోయారు కదా జగిత్యాలకు, వద్దనుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా. కేసీఆర్ గారు ఎట్లా సభలో మాట్లాడతారు కాబట్టి మనం పోయి చేసేది ఏం లేదన్నట్టుగా వాళ్ళు ఆగిపోయి ఉంటారు అంతే. ఓకే ఓకే. రేవంత్ రెడ్డి స్పీచ్ ఏమనిపించింది మీకు? సార్ అన్ని అబద్ధాలే కదా సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలే. ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటాడు, ఇప్పుడు కూలేశ్వరం అన్నాడు. ఇప్పుడు ఆయన కదా పోయి చూసింది. ఇప్పుడు మీరు ప్రేక్షకుల ఓటింగ్ పెట్టండి, రేవంత్ రెడ్డి గారు పిల్లర్ టు పిల్లర్ తిరుగుతుంటే ఒక్కటన్నా కూలిపోయిన బిట్టు కనబడ్డదా? ఇప్పుడు కొట్టుకపోయిందని అన్నాడు ఆయన పాటిల్. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. రేవంత్ రెడ్డి అటు పోయేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడన్నా కూలిపోయినట్టు కొట్టుకపోయినట్టు ఒక్క విజువల్ చూపెట్టండి సార్ నాకు, ఒక్కటంటే ఒక్కటి. అది చూసిన తర్వాత కూడా గిన్నె అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? కనీసం చూసినాకనన్నా చెప్పడేమో అనుకున్నా నేను. చూసినాక కూడా గిన్నె అబద్ధాలు మాట్లాడితే ఆయన మీరు ఒక 2-3 గంటలు చర్చ పెట్టవచ్చు రేవంత్ రెడ్డి వాళ్ళ మాట్లాడిన అబద్ధాల మీద. అన్ని అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఆ ఉందాతనం ఉండాలి కదా కొంచెం అన్నా. ఏం చెప్తాం సార్, ఆయన స్పీచ్ లో అబద్ధాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జీవన్ రెడ్డి స్పీచ్ లో ఏదైతే ఉందో అని 100 సార్లు అంటాడు. రేవంత్ రెడ్డి ప్రతిసారి అబద్ధం చెప్తాడు. ఆ పోటీలో జీవన్ రెడ్డి గెలుస్తాడా, రేవంత్ రెడ్డి గెలుస్తాడా చూడాలి. మీరు ఒక 3-4 అబద్ధాలు చెప్పండి ఇవాళ చెప్పిన దానిలో. సార్ నంబర్ 1 ఏంటంటే డేటు వీళ్ళు మార్చుకో